హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే మా ఇంట్లో కోడిగుడ్లు పచ్చి రొయ్యల కూర అండి. చాలా చాలా బాగుండిద్ది. దీంట్లో కావాల్సినవి ధనియాలు, గసగసాలు, లవంగాలు, యాలక్కాయ, ఒక దాల్చిన చెక్క అండి, అలాగే 2 ఉల్లిపాయలు, ఒక చిన్న టమాటా. అవన్నీ అయితే మిక్సీ వేసుకోవాలండి. మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. అవైతేను అవి శుభ్రంగా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత మనం ఆయిల్ వేసుకున్నాం కదా, అది వీటెక్కిన తర్వాత దాంట్లో గుడ్లు అయితే వేపుకోవాలండి. కోడిగుడ్డు అయితే ఉడకబెట్టిన గుడ్లు ఉంటాయి కదా, అవి అయితే వేపుకోవాలి. వేపి తీసి పక్కన పెట్టుకున్న తర్వాత దాంట్లో పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు అయితే వేసుకోవాలండి. ఒక 2 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు అయితే వేసుకోవాలి. అవి బాగా వేగిన తర్వాత మనం ఇందాక మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ అయితే వేసుకోవాలండి. అది కూడా బాగా వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి, 1 స్పూన్ వేసుకోవాలి. అలానే రొయ్యలు కూడా శుభ్రంగా క్లీన్ చేసి శుభ్రంగా నీట్గా కడిగి పెట్టుకుని రొయ్యలు కూడా వేసుకోవాలండి. పచ్చి రొయ్యలు అయితే వేసుకోవాలండి. నిదానంగా అయితే కలుపుకోవాలండి. చూసారా, నిదానంగా కలుపుకున్న తర్వాత దీంట్లో కొంచెం ఉప్పు అయితే వేసుకోవాలి. అలానే కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. అలానే ఒక 2 స్పూన్ల కారం కూడా వేసుకోవాలండి. ఇవి కొంచెం కలదీసుకొని ఆ తర్వాత మనం వేగబెట్టుకున్నాం కదా, ఆ గుడ్లు అయితే వేసుకోవాలి. కొంచెం నిదానంగా అటు ఇటు కలదీసుకొని, చూసారా, చూస్తేనే నోరు ఊరుతుంది కదా. కొంచెం వాటర్ అయితే కొంచెం పోసుకోవాలి, కాసేపు ఆగనివ్వాలి. సారీ, ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకోవాలండి. చూసారా, కూర అయితే దగ్గరికి అయిపోయింది కదా. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. అలానే కొంచెం గరం మసాలా పొడి కూడా వేసుకోవాలండి. చూడండి, కూర అయితే రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలో ఈ కూర వేసుకొని తింటే చాలా చాలా బాగుండిద్దండి. చూసారా, చూస్తూనే నోరు ఊరుతుంది కదా. నిజం చెప్తున్నా, కూర అయితే చాలా చాలా బాగుందండి. కోడిగుడ్లు పచ్చి రొయ్యలండి. మీకు మీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.